హలో లిజనర్స్, ఇవాళ మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ టాపిక్ ఏంటంటే, వేడిగా ఉండే పెనం మీద నీటి చుక్కలు వేస్తే చిటపటమంటాయి ఎందుకు? నిజానికి విషయం ఏంటంటే, వేడిగా ఉన్న పెనం ఉష్ణోగ్రత దాదాపు 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. నీరు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే ఆవిరిగా మారుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మామూలు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండే నీటి చుక్కలు ఒక్కసారిగా 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ప్రాంతాన్ని చేరడంతో ఒక్క ఉదుటున ఆవిరి అవుతాయి. కానీ ఆ తక్కువ కాల వ్యవధిలో నీటి బిందువుల మొత్తం ఘనపరిమాణంలో ఒకే వేగంతో ఆవిరి కావు. ముందుగా అడుగు భాగాన ఆవిరవుతాయి. ఆ వాయువు నీటి బిందువులో బుడగను తయారు చేస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల ఆ బుడగలోని ఆవిరి వ్యాకోచించి బుడగ పేలుతుంది. ఉన్న ఫలాన జరిగే ఈ వ్యాకోచ చర్యని అయినా సరే విస్ఫోటనానికి దారితీస్తుంది. ఈ నీటి చిటపటలు, టపటపలు కూడా చిన్న చిన్న విస్ఫోటనాలే అదన్నమాట. ఒక్కసారిగా నీటి విస్ఫోటనం జరగడం వల్ల వేడిగా ఉండే పెనం మీద నీటి చుక్కలు చిటపటమంటూ మనకు వినిపిస్తాయి. అదండి, ఇలాంటి చక్కని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ.